మంచి సార్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? ఎప్పుడైతే షర్మిలమ్మ గారు అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాము. ఆమె రాజకీయ పరంగా ఒక ప్రస్థానం ఒక జర్నీ మొదలుపెట్టారు. ఆ స్టేట్లో ఉన్నారు. ఆ స్టేట్లో ఉన్నాక అక్కడి నుంచి ఎలక్షన్లో పోటీ చేయకుండా ఇదయ్యాక ఆ తర్వాత ఒకవేళ ఆమె ఇటువైపు రావాలని అనుకుంటే నిన్న మనకు కనపడేంత వరకు అండమాన్ నుంచి ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పార్టీ ఆదేశాలను శిరసావహిస్తారు. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో ఏది తీసుకున్నా కూడా అది ఒక రాజకీయ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ. ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆమె వెళ్ళారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరమైన పునాదుల మీద బలంగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ. సో మా అజెండా మాకు ఉంటుంది. ఆ పార్టీ తరఫున ఎవరు ప్రాతినిధ్యం అంతకుముందు వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ తరఫునే పోటీ చేశారు. ఏమైందో చూశారు. 11లో అప్పుడు మా పార్టీ కూడా అప్పుడప్పుడే పుట్టిన పార్టీ. ఆ రోజు ఇదే క్వశ్చన్స్ వచ్చాయి. రాజకీయ పార్టీ అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ అండ్ ఆన్సరబుల్ పబ్లిక్ పీపుల్. ఇక్కడ దానికి మేము ఆన్సరబుల్గా ఉంటున్నాం. దీనికి కుటుంబ సంబంధాలకు సంబంధం ఏముంటుంది? ఇబ్బందికరంగా ఉండదా? అదే అన్న చెల్లిని అన్యాయం చేశారు అని టీడీపీ బలంగా తీసుకెళ్తుంది. నేను ఇంతకుముందు ఇచ్చిన ఆన్సర్లోనే మళ్ళీ అదే ఉంది కదమ్మా. ఇది ఒక రాజకీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలకు సంబంధించే దానికోసం పార్టీ పెట్టలేదు కదా. తండ్రి ఆశయాలను జనంలోకి తీసుకెళ్లాలనుకున్నారు. పార్టీ పెట్టారు. ఆ పార్టీని ప్రజలకు ఆశీస్సులు ఇచ్చారు. ఈరోజు ఇది ఇంతమంది నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది ఉన్న ఒక పకడ్బందీగా నడుస్తున్న పార్టీ, అధికారంలో కూడా వచ్చిన పార్టీ, 151 స్థానాలు గెలుచుకున్న పార్టీ. ఈ రాజకీయ పార్టీ దీని అజెండా దీనికి ఉన్నప్పుడు వ్యక్తిగతమైనవి దీంట్లోకి ఎందుకు వస్తాయి? ఏ రకంగా అవి మా దీనిలను విధానాలను కానీ లేదా మా అప్రోచ్ని కానీ నిర్దేశిస్తాయి? సంబంధం లేదు కదా. అది నేను ఉదాహరణగా చెప్తున్నా కదా. రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముడు ఆ రోజు ఆయన చనిపోయిన ఇమ్మీడియట్ కాంగ్రెస్ తరఫున రంగంలోకి దిగారు. ఆయన ఆ పార్టీ తరఫు నుంచి వచ్చారు. ఇటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే పెట్టి సొంతంగా దిగారు. ఇది నిలబడింది. సో అలాగే ఇవి కూడా వస్తుంటాయి. ఏది వచ్చినా కుటుంబమా ప్రజల కుటుంబమా పార్టీనా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రెండోది చూజ్ చేసుకుంటారు. దాని నుంచి వేరుగానే ఈ కుటుంబ సంబంధాలను చూస్తారు తప్ప ఇందులో పార్ట్గా చూడరు. ఒకవేళ అట్లా చూడకపోవడం తప్పని ఎవరన్నా అనుకుంటే అది డెమోక్రసీలో దానికి మీరే మీడియాలో చెప్పేది కూడా కుటుంబాలకు సంబంధించిన ఇది కాకూడదు అంటారు. కుటుంబమే రాజకీయపరమైన దీన్ని నిర్దేశించకూడదు అంటారు. డెమోక్రటిక్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అదే మాట్లాడుతుంటారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మరి కుటుంబంలో నుంచి విభేదాలు రావా అని మీరే అడుగుతారు. కాంట్రడిక్షన్ మీ వైపు ఉంది, విశ్లేషకులు మాట్లాడుతున్న వాటిలో ఉంది. లేదా కాకులు లెక్కలు వేసుకొని చూసే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ వీటిలో అంటే ఎక్కడి నుంచి దెబ్బ తగులుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రకంగా ఇచ్చేస్తే తగులుతుందా అని హోప్స్ పెట్టుకొని దింపుడు కళ్ళ ఆశతో ఉండే వాళ్లకు వీటి నుంచి ఏదో డ్రా చేయాలని ట్రై చేస్తారు. కానీ రియల్గా అయితే ప్రజల దృష్టిలో అయితే దీనికి ఏమి ఉండకూడదు. డెమోక్రసీలో దానికి వాల్యూ కూడా ఉండదు.